దీన్ని ఒకసారి చూడు. ఇదే నా కొత్త ఆవిష్కరణ. ఖురానా అంకుల్, మీరు ఏం తయారు చేసి పెట్టారు? ఇది చాలా బాగుంది. ఖురానా అంకుల్ మనం ఆడటానికి ఒక కొత్త ఫుట్బాల్ ని రెడీ చేశారు. నాకేమనిపిస్తుందంటే దీన్ని ఆడడానికి మనం కాళ్ళని వాడక్కర్లేదు. ఊరికి గోల్ అంటే చాలు, ఈ బాల్ అదే గోల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఆకలేసినప్పుడు నా పొట్ట లోపలికి కాండీస్ వెళ్ళిపోతాయి చూసారు, అదే విధంగా. కాదు కాదు డోడో, ఇది మీరు అనుకుంటున్నట్టు మామూలు బాల్ కాదు. ఇది క్రిస్టల్ తో తయారు చేయబడిన బాల్. రెండే మాటలో చెప్పాలంటే క్రిస్టల్ బాల్. మా మామయ్య గారి చిన్నాన్న గారి పిన్నమ్మ ఇంట్లో, వాళ్ళ అల్లుడి అత్తగారి మామయ్య చిన్నాన్న ఇంట్లో సూదితో గుచ్చామంటే అప్పుడు పేలుతుంది. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే వాళ్ళ కజిన్ బ్రదర్ ఇంట్లో ఇలాంటి క్రిస్టల్ బాల్స్ షోకేస్ లో చాలా ఉన్నాయట. ఇలాంటి క్రిస్టల్ బాల్స్ ని షోకేస్ లో పెట్టారా? ఇవన్నీ ఖురానా అంకుల్ రెడీ చేశారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. స్పెషాలిటీయా? ఈ బాల్ లోపల అటువంటి స్పెషాలిటీ ఉంది? డాక్టర్ ఖురానా, మీరు చెప్పండి. మా పనులన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వెంటనే రమ్మని చెప్పారు. ఏంటి విషయం? నేను డెమో చూపిస్తాను, కాస్త ఓపిక్గా చూడండి. ఈ కొత్త ఆవిష్కరణ స్పెషాలిటీ ఏంటని మీకు చూపిస్తాను. హాట్ రేస్ ఈ రూబీ టార్చ్ నుంచి బయటకొచ్చి ఈ క్రిస్టల్ బాల్ మీద పడేటప్పుడు ఈ క్రిస్టల్ బాల్ దాన్ని మల్టిప్లై చేసి ఎలక్ట్రిక్ కరెంట్ గా మారుస్తుంది. వామ్మో, సూపర్! అది చాలా మంచి విషయం. దీని వల్ల సన్సిటీకి మంచి లాభం ఉంటుంది కదా. అద్భుతం! క్రిస్టల్ బాల్ నిజంగా ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తోంది. నా పరిశోధన ఫెయిల్ అయింది కిక్కో. ఈ క్రిస్టల్ బాల్ బ్లాక్ హోల్ లాగా అన్ని వస్తువుల్ని లోపలికి లాక్కుంటోంది. అది మొత్తం అన్నింటినీ లాగేసుకుంటుంది. ఓరి దేవుడా, ఈ క్రిస్టల్ బాల్ అన్నిటినీ మింగేస్తుంది. కాబట్టి నేను పని చేయాలి. కాస్త తింటాను. అంకుల్, ఈ క్రిస్టల్ బాల్ ని ఆపడానికి ఏదైనా దారుంటుంది కదా? ఉంది కిక్కో. ఆ యూబీ టార్చ్ హాట్ రేస్ వల్లే అది ఈ విధంగా యాక్టివ్ అవుతోంది. ఇప్పుడు మనం ఆ రూబీ టార్చ్ ని ఏదో విధంగా ఆఫ్ చేసామంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అయ్యయ్యో, ఈ బాల్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడానికి బదులుగా కనిపించిన ప్రతిదాన్ని మింగేస్తోంది. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ క్రిస్టల్ బాల్ ని నేను మరోసారి చెక్ చేస్తాను. ఎందుకంటే ప్రజల మంచి కోసం తయారు చేసిన ఈ క్రిస్టల్ బాల్ ఎటువంటి ప్రమాదాన్ని సృష్టించకూడదు. అయ్యయ్యో, అయ్యో, ఇంత పొడవైన చెయ్యా! అది ఎవరి చెయ్యి ఉంటుంది? ఆ చెయ్యి క్రిస్టల్ బాల్ ని దొంగతనం చేసుకెళ్తోంది. దాన్ని మనం ఎలాగైనా ఆపాలి. వేరే దారి లేదు. ఇప్పుడు నేను సూపర్ స్పీడ్ అని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడ్ ఎవరో వాళ్ళ పొడుగైన చేతులు ఇంకా కాళ్ళతో ఖురానా అంకుల్ క్రిస్టల్ బాల్ ని దొంగతనం చేసుకెళ్లిపోయారు. వాళ్ళని వెంటనే ఆపాలి. ఆల్ రైట్ బడ్డీ, ఆ దొంగ ఎక్కడున్నా సరే మనం పట్టేసుకుందాం.
ఈ లంబో మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు చేతులు ఉన్నాయి, అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్. ఆ క్రిస్టల్ బాల్ ని దొంగతనం చేసి చాలా పెద్ద తప్పు చేసేశారు. ప్లీజ్ దాన్ని తిరిగిచ్చి మీ తప్పుని సరిదిద్దుకోండి. ఒకవేళ నేను కరెక్ట్ పని చెయ్యకపోతే ఏం చేస్తావు? మేము తప్పు చేసిన వాళ్ళ మొహాన మసిపూసే రకం. బికాస్ వీ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద రైట్. కరెక్టా కిక్కో? నీకు ఎంత ధైర్యం! చూస్తూ ఉండు, ఇప్పుడే నేను నీకు ఎలా బుద్ధి చెప్తానో. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, ఇతను కొడుతున్న పంచెస్ వల్ల నా సిస్టమ్ మొత్తం పూర్తిగా హ్యాంగ్ అయ్యేలా ఉంది. త్వరగా ఏదో ఒకటి చేయి కికో. ఈ పంచెస్ ఇంకా తట్టుకోవడం నా వల్ల కాదు. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 140. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 140. కికో, టవర్ ని యూజ్ చేసి గట్టిగా కొట్టడం వల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతోంది. ఫార్ములా నంబర్ 83. ఎస్ కికో, ఫార్ములా 83 ని యాక్టివేట్ చేసి వీడికి మన పందాలో జిగ్జాగ్ తో ఒక పెద్ద పంచినిచ్చేద్దాం. ఈ లంబు మాస్టర్ తోనే పెట్టుకుంటావా? ఇప్పుడు చూడు నేను నీ తిక్క ఎలా కుదురుస్తానో. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, నేల మీద ఇలా పడుతూ ఉన్నానంటే టోటల్ గా నా సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. లంబు మాస్టర్ నన్ను వదిలితేనే నేను తప్పించుకోగలను. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే లంబు మాస్టర్ కున్న పొడవాటి చేతులు కాళ్ళు మనల్ని వదలకుండా వెంటాడుతూ వస్తూనే ఉన్నాయి. మనం వీడి బారి నుంచి ఎలా తప్పించుకోగలం? వాడికి మంచి గుణపాఠం నేర్పించాలంటే ఫార్ములా నంబర్ జాగ్రత్తగా ఉండి సూపర్ స్పీడో. మీరిద్దరూ ఈ సన్ సిటీలో ఉన్నంత వరకు నేను ఇక్కడ ఏమీ చేయలేనని నాకు బాగా తెలుసు. ఒకవేళ మీరిద్దరూ లేకపోతేనో ఈ లంబో మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. కికో, కరెంట్ షాక్ కొట్టడం వల్ల నా టోటల్ సిస్టమ్ అంతా ఇంకా డ్యామేజ్ అయిపోయింది. ఇదే విధంగా ఇంకా షాక్ కొడుతూనే ఉందంటే నా పని పూర్తిగా అయిపోతుంది కికో. నువ్వు దిగులు పడక సూపర్ స్పీడో. నేనున్నంత వరకు అలా ఏవీ జరగదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మళ్ళీ R7 లోపలికి వెళ్ళిపో. లేదు లేదు, ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి నేను వెళ్ళను. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడే సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. నీ సూపర్ స్పీడో పని అయిపోయింది. ఇప్పుడిక నీ వంతు. బాయ్ బాయ్ కికో.
ఈ లంబో మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఈ క్రిస్టల్ బాల్ పెట్టి ఇక్కడున్న వాళ్ళందరినీ బెదిరించి ఈ ప్రపంచంలోనే నేనే ధనవంతుడైపోతాను. సూపర్ స్పీడో, నువ్వు ఇప్పుడు బాగైపోతే త్వరగా బయటికి వచ్చి నన్ను కాపాడు. ఎనీ టైం కికు, నిన్ను కాపాడడానికి ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే నేను వస్తాను. ఓ, లంబో మాస్టర్ అక్కడి నుంచి పారిపోయాడు. డాక్టర్ కురానా, ఆ క్రిస్టల్ బాల్ వల్ల మనకి వేరేవి సమస్యలు రావుగా? చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కికో. ఆ చిన్న యూవీ టార్చ్ తో దాన్ని యాక్టివేట్ చేశారంటే నువ్వే చూసావు కదా ఆ క్రిస్టల్ బాల్ నా ల్యాబ్ ని ఏం చేసిందో. ఒకవేళ ఆ క్రిస్టల్ బాల్ ని అతను ఏదైనా హీటర్ లైటర్ తో యాక్టివేట్ చేశాడంటే అది సిటీ మొత్తానికి పెద్ద సమస్య అవుతుంది. అయ్యయ్యో, అంటే మిగతా సిటీలాగానే మన సన్ సిటీ కూడా అటాక్ వల్ల బాధింపబడుతుందని చెబుతున్నారా? మీకు విషయం తెలుసా? చాలా సంవత్సరాలకు ముందు ఇటువంటి లంబో మాస్టర్ ని నేను భయంకరంగా భయపెట్టాను. అప్పుడు లంబో మాస్టర్ అయిన అతను ఇప్పుడు టింబో మాస్టర్ అయ్యాడు. నిజమే చెప్తున్నారా మీరు అంకుల్? ఏమిటి అలా అడిగావు? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద బాక్సింగ్ గ్లౌస్ పడతాయి. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా అబద్ధమేనా? కిక్కో, నువ్వు లంబు మాస్టర్ ని ఒంటరిగా ఎదుర్కోలేవో. నేను గాని అక్కడ ఉండుంటే ఒకే ఒక్క తన్నుతో వాడి కథను ముగించుండేవాణ్ణి. కాలు విరిగితే వేస్తారు కట్టు, ధోని బాస్ కి సమస్య వస్తే అవుతారు ఫటాఫట్. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? తిరిగి బొమ్మ పడుతుంది. అలా పైన పడతావేంటి? అద్భుతం సార్, మీరు కింద పడ్డం కూడా చాలా స్టైల్ గా పడ్డారు. దీని వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. చెట్టులాగా సైలెంట్ గా నుంచిన వాడు ఇప్పుడు గెంతులేస్తున్నాడు. పైగా ఒక బాల్ పట్టుకుని ఏం చేద్దాం? ఏమన్నారు? సార్ క్షుణ్ణంగా ఏమంటున్నారంటే ఆయనకు ఒక మెసేజ్ అందింది. అదేంటంటే లంబో మాస్టర్ ఒక పెద్ద ల్యాంప్ కంపెనీలోంచి హాలోజన్ ల్యాంప్ ని దొంగతనం చేసేటప్పుడు ఎవరో అది చూసేశారట. ఒక పెద్ద హాలోజన్ ల్యాంపా? కానీ ఎందుకు? ఏం కర్మరా బాబు ఇది! మీరు చెప్పినట్టుగా లంబో మాస్టర్ లైట్ బిజినెస్ మొదలు పెట్టినట్టుగా ఉంది. అది కాదు విషయం. హాలోజన్ బల్బ్ లైటింగ్ చాలా వేడిగా ఉంటుంది. నాకు విషయం అర్థమైంది. లంబో మాస్టర్ హాలోజన్ ల్యాంప్ ని యూజ్ చేసి ఆ క్రిస్టల్ బాల్ ని యాక్టివేట్ చేస్తారు. అది ఆ చిన్న యూవీ టార్చ్ ద్వారా యాక్టివేట్ అయితే ఆ క్రిస్టల్ బాల్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. అలాంటప్పుడు అంత పెద్ద హాలోజన్ ల్యాంప్ ద్వారా యాక్టివేట్ అయితే క్రిస్టల్ బాల్ ని రెండే మాటల్లో చెప్పాలంటే వెరీ డేంజరస్. ఓరి దేవుడా! ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఉంది. లంబు మాస్టర్ నెక్స్ట్ అటాక్ చేయబోయేది ఎవరి మీద? రేపు ఉదయించబోయే సూర్యుడు ఈ సన్ సిటీకి దురదృష్టంగాను నాకు అదృష్టంగాను మారబోతున్నాడు. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఓరి దేవుడా! ఇంత పెద్ద ఆపరేటర్సా? నేను కాస్త తింటాను. కానీ ఆ క్రిస్టల్ బాల్ ఏమైంది? ఇక్కడ ఉంది. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. సన్ సిటీ వాసులారా, నేను ఈ క్రిస్టల్ బాల్ తో ఈ సన్ సిటీని ధ్వంసం చేయకుండా ఉండాలి అంటే ఈ సన్ సిటీలో ఉన్న డబ్బు మొత్తం వెంటనే నాకు అప్పగించండి. అయ్యయ్యో, టోటల్ సన్ సిటీ ప్రజలు డబ్బులు లేక పేదవాళ్ళైపోతారే. ప్రాణం పోగొట్టుకోవడం కంటే పేదవాళ్ళగా ఉండడమే మంచిది. సరే ఓకే లంబో మాస్టర్, మేము డబ్బులంతా నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. ఆ డబ్బులు తీసుకున్నాక నువ్వు శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ డబ్బంతా తనకిచ్చేస్తే మన పరిస్థితి ఏంటి కిక్కో? బ్యాంక్రాప్. శభాష్! తెలివైన వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నిన్న నా పవర్ ఏంటో నీకు చూపించాను కదా, అందుకే నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. లంబు మాస్టర్ కి చాలా సంతోషంగా ఉంది. వెంటనే వెళ్ళి బ్యాంకుల్లోంచి నా కోసం డబ్బు తీసుకురా. ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అయితే సరే, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం.
కష్టంగా ఉంది. సన్ సిటీ బ్యాంకులో ఉండే మొత్తం డబ్బు నేను తీసుకొచ్చేసాను. నువ్వు అడిగింది ఇచ్చేసాను కదా. వెళ్ళిపో. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి నా కనపడిన చోటుకి వెళ్ళిపో. మమ్మల్ని వదిలే. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ముందుగా ఇందులో ఎంత డబ్బుందో నన్ను చూడనివ్వండి. టోటల్ గా ఎన్ని కోట్లుంటుంది? ఏంటయ్యా నువ్వు పెట్టి తెరిచి నువ్వే లెక్క పెట్టుకో. ఈ లంబు మాస్టర్ తోనే ఆటలాడతారా? ఇప్పుడే మీ తెక్క కుదురుస్తాను. లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఇకో, ఇప్పుడు వీళ్ళు నీకు ప్రాణాలతో తిరిగి దక్కాలి అనుకుంటే వెంటనే ఆ క్రిస్టల్ బాల్ ని ఆ ఆపరేటర్స్ మీద పెట్టు. సరే ఓకే, నేను వెళ్ళి ఆ క్రిస్టల్ బాల్ ని అపారటస్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని వదిలేయ్. అలాగే వదిలేస్తాను. తీరుకో. చిన్న వయసులో ఏరోప్లేన్ తోలాలని నా కోరిక ఉండేది, కానీ చూడండి ఆ కోరిక ఈ విధంగా తీరుతుందని అనుకోలేదు. నువ్వు చెప్పినట్టే వదిలేశాను. ఇప్పుడు నువ్వు నీకు వీలైతే వాళ్ళని పట్టుకో. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళి పోతాడు. ఇప్పుడే నేను సూపర్ స్పీడోని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో త్వరగా వెళ్ళు. మనం మేయర్ అంకుల్ ని టెంపో అన్నాని కాపాడాలి. ఫార్ములా నంబర్ 77. ఓకే బడీ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 77. కికో, ఈ పద్ధతి ద్వారా లంబు మాస్టర్ బారి నుంచి మనం ఎక్కువసేపు తప్పించుకోలేము. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే 180 కేజీల బరువు ఉండే అసలైన నా చేతి బరువుని మీరు చూడలేదనిపిస్తోంది. ఈ అటాక్ నుంచి మీరు ఎప్పటికీ తప్పించుకోవడం జరగదు. ఇకో చూస్తూ ఉండు. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్స్ ని ఈ సూపర్ స్పీడోని ఉపయోగించుకుని నీ కథను ఎలా బుక్కిస్తాను. ఈ లంబు మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు అన్నిటినీ ఎత్తుకెళ్ళి పోతాడు. సూపర్ స్పీడో
మనం ఇప్పుడే హాలోజన్ ల్యాంప్ ని ఆఫ్ చేయాలి. అలా చేయలేం కికో. దానికి దగ్గరగా వెళ్ళామంటేనే మనం కాలి మసైపోతాం. ఆ రేంజ్ కి ఎనర్జీ స్ట్రాంగ్ అయితే గా ఈ ఉంది. సమస్యకి నాకు తెలిసి ఒకే ఒక పరిష్కారమే ఉంది. ఫార్ములా నంబర్ 444 ని అప్లై చేయి. అదిరిపోయింది కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 444. ఇకో నువ్వు ఈ క్రిస్టల్ బాల్ ని విరగొట్టేశావు, కానీ ఇప్పటికీ నా సూట్ ఇంకా బానే ఉంది. ఇప్పుడు నీకు నేను ఎలా బుద్ధి చెప్తానో చూడు. లంబూ మాస్టర్ కి పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు, అన్నిటినీ ఎత్తుకెళ్ళి పోతాడు. నీ సూట్ మునపట్ల పర్ఫెక్ట్ గా లేదు. ముందు కావాలంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. సారీ. రోడ్డు మీద ఎక్కువసేపు గారడి విద్య చూపించావు కదా, ఇప్పుడు నీకు ఒక కొత్త విద్య చూపించాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.